పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలన్నారు సింగరేణి సీఎం డి బలరాం నాయక్. వాతావరణ సమతుల్యతను కాపాడే అందుకు చెట్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. సింగరేణి వ్యాప్తంగా 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటాలని సంస్థ నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా 1900 మొక్కలను స్వయంగా నాటడం జరిగిందన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమంతో పాటు ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదార్కని OCP5 సమీపంలోని ఫిల్టర్ బెడ్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎం డి బలరాం నాయక్, అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు మనం ఆర్జీవన్ ఏరియాలో 1 ఎకర్ భూమిలో 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనము సింగరేణి సంస్థ మైండ్లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారయ్యి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాదాపు ఒక 50 ఏళ్ళ మొక్క కనుక ఉంటే దాదాపు 5 కోట్లకు అయితే ఉంటుంది. ప్రకృతికి, మంచి వాతావరణానికి, మంచి వర్షాలు పడడానికి, స్వచ్ఛమైన గాలికి, పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్గా అవుతుంది. సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ప్లస్ ఒక నేచర్ ఇది గొప్పది. నేచర్ ఈజ్ అబోవ్ ఆల్. అందుకోసమే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవం భాగంగా ఈ ఏడాది 45 మొక్కల లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూస్తే మనం సింగరేణిలో దాకా గత 20-30 ఏళ్ళ నుంచి 7 కోట్ల మొక్కలు నాటాము. సింగరేణి మన కోల్ బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాలతో పోల్చి ఇక్కడ దాదాపు మంచిగా ఉంది. ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 నుంచి 50 డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాదాపు